మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇది ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇంటర్నల్ సమావేశం కాబట్టి మీ అందరికీ కూడా సమావేశం అయినాక ఆహ్వానించడం జరిగింది. మున్సిపల్ ఎలక్షన్స్ దానికి సంబంధించిన ఇన్ఛార్జులుగా రాష్ట్ర పార్టీ పంపిన పెద్దలు రామకృష్ణారెడ్డి గారు, వెంకటేష్ నేత గారు, అట్లా వివిధ మున్సిపాలిటీలలో ఇన్ఛార్జులుగా వచ్చిన వాళ్ళందరితోటి ప్లస్ ప్రతి మున్సిపాలిటీకి జిల్లా నుంచి నాయకత్వాన్ని 5-5గురిని ఇన్ఛార్జులుగా పార్టీ నియమించింది. అందరం కూడా మాట్లాడుకొని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఏ రకంగా పార్టీని బలపరచాలన్నది దాని మీద దృష్టి సారించి మేము డిస్కషన్ చేసుకున్నాము. టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దృష్ట్యా భారతీయ నా నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి అవకాశం. వాళ్ళకి అభ్యర్థులు దొరుకుతలేరు. 4 రోజులైతే నాయకులు కూడా దొరకరు, అందరు జైళ్ళలో ఉంటారు. అది రేవంత్ రెడ్డి నియత్ చక్కగా ఉంటే. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మన నియోజకవర్గంలోనైతే మనం ఎట్టి పరిస్థితుల్లో చేజారేసుకోవద్దు. దానికి తగ్గట్టు స్ట్రాటజీ, వ్యవహారము అన్నీ ఏ రకంగా ఉండాలన్నది మేము మాట్లాడడం జరిగింది. ఏమైనా ఉంటే మీరు అడగండి. చెప్తే కదా ఇప్పుడే ఎట్లా వెళ్ళిపోవడేంది. ఇక్కడైతే మనకి టీఆర్ఎస్ ఎక్కడ కనబడతలేదు, ఇందూరు జిల్లాలో కనబడతలేదు. ఈడ కూడా నాకున్న 2 నియోజకవర్గాలలో కూడా టీఆర్ఎస్ టికెట్ అడిగేట వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. అది గుడ్ ఆపర్చునిటీ ఫర్ బీజేపీ టు స్ట్రెంగ్థెన్ ఫర్దర్. చూడండి, ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రా అంటే చేసిండ్రు. దానికి అనేక రుజువులు ఉన్నాయి. వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా అన్నది రేవంత్ నియత్ మీద ఉంటుంది. రేవంత్ ప్యాకేజీలకి అమ్ముడు పోతాడా లేకపోతే నిజాయితీగా పనిచేస్తాడా దాని మీద ఉంటుంది. వస్తాడు, చెప్పండి, పర్లేదు, వేరే సబ్జెక్ట్ అది. అంతే కదండి. ఇప్పుడు డైరెక్ట్గా మేము ఇంటర్ఫియర్ కాలేము, సెంటర్ ఇంటర్ఫియర్ కాలేదు డైరెక్ట్గా. రాష్ట్ర ప్రభుత్వం నియత్ మంచిగా ఉంటే రాస్తుంది, నియత్ మంచి లేకపోతే 2 ఏళ్ల తర్వాత రాస్తుంది. ఏది ఇది కాళేశ్వరం అప్పచెప్పినట్టు. సో అది ఇంకోటి, ఆ కేటీఆర్ ఏదో ఇంతకుముందు మాట్లాడినట్టున్నాడు పోయే ముందర. అసహనమా? ఓ దేనికి? వ్యక్తిత్వ అంటే క్యారెక్టర్ అసాసినేషనా? అరే చెర్సీకు క్యా క్యారెక్టర్ భయ్. చెర్సీ అంటే తెలుసా? చెర్సీకా క్యా క్యారెక్టర్? డ్రగ్స్ తీసుకున్నటువంటి ఏం క్యారెక్టర్యా? డ్రగ్ తీసుకునే కాదు, దీని మీద ఇంకో కేసు పెట్టాలి, డ్రగ్ పెడ్లర్ కేసు పెట్టాలి, డ్రగ్స్ ని ప్రమోట్ చేసిన కేసు కూడా పెట్టాలి. హీఈస్ పాబ్లో ఎస్కోబార్ ఆఫ్ తెలంగాణ. దాంట్లో కూడా డబ్బు సంపాదించారు వీళ్ళు కల్వకుంట్లో. వాళ్ళదేం క్యారెక్టర్ అండి సార్? చెప్పండి. ఇప్పుడు ఇక్కడ జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామం అవుతుందో అది మంచి వాళ్ళకి అర్థమవుతలేదు. మేము అంటే స్ట్రేట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ చేస్తాం మేము. మన స్పీకర్ అన్నాడు ఇక్కడ ఎమ్మెల్యే ఏ పార్టీ మారలే, బీఆర్ఎస్నే ఉన్నది, అట్లే అనుకుంటాం కదా. స్పీకర్ చెప్తే కార్లు ఎక్కి పొద్దున వస్తాయి, ఇక్కడికి రాగానే ఫ్లెక్సీలన్నీ వేరే తిరుగున్నాయి పట్టణంలో. మాలాంటి వాళ్ళకి కూడా అర్థమవుతలేదు ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉన్నాడో, ఎన్ని రోజులు ఉంటాడు. ఇప్పుడు పార్టీ మారినైనా మారలేదని చెప్తే ఎంత ఏందన్నట్టు, మళ్ళీ మారతారన్నట్టే కదా. అవు కరెక్టే.
మేమందరం పిచ్చోళ్ళము. సో మా దగ్గర కూడా కార్పొరేటర్లు గెలిచి అభివృద్ధి కోసం పోయినరు, మళ్ళీ చేతులు కాల్చుకొని వచ్చారు. దేనికోసం వచ్చారు అంటే ఈయనే అభివృద్ధి అవుతాన్ని వచ్చారు కదా. ఇక బీఆర్ఎస్ ఉంటుందో లేదో మరి ఆయన్నే చెప్పాలి. ఇప్పుడు స్పీకర్ చెప్తే కూడా నమ్మటట్లేదు. రేపు కోర్టు చెప్పిన పాపం కోర్టు కూడా కన్ఫ్యూజన్ లేనది. సో ఇదొకటి. ఇంకో పెద్ద నాయకుడు ఉండే ఈడ ఎల్ రమణ గారు, ఒకటే ఒక తెలుగుదేశం ఫ్లెక్స్ చూసిన ఇవాళ ఇది రాంగరాంగ అనమాటది. అది ఎల్ రమణ పక్కకే ఉన్నది. అది తెలుగుదేశం ఫ్లెక్సులు ఇవాళ రేపు ఎడ కనబడతాయి బ్రదర్? ఒక్కటే కనబడ్డది. ఎల్ రమణ బీఆర్ఎస్ లో ఉన్న ఫ్లెక్స్ ఉన్నది, దాని పక్కకే అంటుకొనే తెలుగుదేశం ఫ్లెక్స్ ఒకటి ఉన్నది. మన ఆయన ఈ ఫ్లెక్స్లకి వెళ్ళి ఆ ఫోటో ఆ ఫ్లెక్స్లకి ఎప్పుడు జారుతుందో కూడా తెలియదు. మళ్ళా అంటే ఆయనే పార్టీలో ఉన్నదో తెలియదు, మీ ఎమ్మెల్యే పార్టీలో ఉన్నదో తెలియదు. ఈ అన్నిట్లా నాకు మనస్ఫూర్తి అనే మాట అంట, నా తండ్రితో సమానుడు జీవన్ రెడ్డి గారికి ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ ట్రీట్ చేస్తున్నదో ఇది మంచి పద్ధతి కాదు. పార్టీలా పక్కన పెట్టేదాన్ని అటువంటి వ్యక్తిని ఈ వయసులో హింసించడం దానంత పాపం ఇంకోటి లేదు. ఆయనతోటి మాట్లాడవచ్చు, ఆయనని కన్విన్స్ చేసుకోవచ్చు. ఆయన పెద్ద టఫ్ క్యారెక్టర్ ఏం కాదు, పాపం మంచోడు, చాలా సౌమ్యుడు. ఇట్లా ఈ రకంగా మనక్షోభకి గురి చేయడం అన్నది ఇది కాంగ్రెస్ పార్టీ మంచి విధానం కాదు. ఏమి ఇప్పుడు ఎలక్షన్ల టైం, కానీ నేను నిజంగా కూడా నాకు కూడా బాధ ఉంది. చక్కగా పోయి ఆయనను పోయి పలకరిద్దామని ఉంది. ఎలక్షన్స్ టైం కాబట్టి పోతలేను నేను. బాగుండదేమో, ఆయనకు కూడా మంచిది కాదు. నేను ఎప్పుడు గౌరవిస్తానని అది ఆయనకు కూడా తెలుసు. ఆయనతో కొట్లాడే కూడా ఇష్టం లేకుండా నాకు. నేను లోపల అనుకుంటుంటే ఈ పెద్ద మనిషి ఇటు ఎందుకు వస్తుండు కరీంనగర్ వాళ్ళు, కానీ ఆయన కరీంనగర్కి ఎక్కువ సుపరిచితుడు, ఇక్కడికి ఎందుకు వస్తుండ అని అనుకుంటుంటే ఆయన వచ్చిండు, తప్పు చేసిండు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆయన చేసిన జగిత్యాల ప్రాంతానికి చేసిన సేవ, రాజకీయంగా ఏ స్థాయికి ఎదిగిండో ఆయనని ఈ రకంగా ట్రీట్ చేయడం అన్నది ఇది మంచి పద్ధతి కానే కాదండి. మీకు ఎమ్మెల్యే మనుషులకు ఏమైనా టికెట్లు ఇవ్వాలి, ఎమ్మెల్యేని తీసుకున్నారు, ఆయన వచ్చిండు అభివృద్ధి కోసం వచ్చిండు. సరే, ఎంత అభివృద్ధి చేస్తారో చూద్దాం. ఆయన చేసే అభివృద్ధి మా దయ్యతో అయ్యేటి అవుతున్నాయి అంతే. నేను ఆయనతో ఫోటోలు దిగితే పెద్ద అది అడ్మినిస్ట్రేటివ్ ఫోటోలు, అవి ఆర్గనైజేషన్ ఫోటోలు కావు. అవి నథింగ్ టు డూ విత్ ఆర్గనైజేషన్. రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీతో ఫోటోలు వచ్చినట్టు, అమిత్ షా తోటి వచ్చినట్టే ఇవి అంతే. నో అదర్. యూ నీడ్ నాట్ రీడ్ బిట్వీన్ ద లైన్స్. సో ఆయన అభివృద్ధి కోసం వచ్చిండు కదా, ఆ అభివృద్ధి మా వల్ల వస్తున్నది. కాంగ్రెస్ పార్టీతో లొట్టపీస్ కూడా వస్తలేదు, రూపాయి లేదాడ. సో అదే ఇప్పుడు ఎంత చిక్కుముడు పడిపోయిందంటే ఆ మెదడు జగిత్యాలు ఎంటర్ కాగానే ఫ్లెక్సీలు చూసి, ఇదేంటరా ఈయన ఇప్పుడు తెలుగుదేశంలో ఉండే ఇప్పుడు ఏడున్నాడు, ఈయన స్పీకరు జడ్జి ఏమో ఒక బీఆర్ఎస్ అన్నాడు, ఈడ కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఉన్నాయి, ఎల్ రమణ ఇండ్లు ఉన్నాడు, అందులోకి పోయేటట్టున్నాడు, మళ్ళా పచ్చకండవ కప్పుకుంటాడా. ఇది ఏందండి జగిత్యాలు ఇట్లా సత్యన్న అంటే నా సొంత వరకు కూడా అర్థమైతలేదంటే చూడండి, చిక్కుముడు పడిపోయింది మెదడు. మీ క్వశ్చన్లకి నేను ఆన్సర్ ఇవ్వలేను. మళ్ళీ ఆయననేమో పార్టీ మారిండు, మరి మారలేదంటున్నాడు. మరి మారలేదంటే కాంగ్రెస్ నచ్చుతలేదా, మళ్ళా మారతాడా? మరి మారితే ఏ పార్టీలకు పోతాడో ఆయన చెప్పాలి. ఏంటండి సీఎం గారు ఎవరైతే టీడీపీ కార్యకర్తలు తెలంగాణలో ఉన్నారో వాళ్ళందరూ కలిసి టీఆర్ఎస్ జెండా గద్దెలు ఎక్కడ ఉన్నాయో అయ్యా సీఎం మీద కూడా ఇదే కన్ఫ్యూజన్ నాకు. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, టీడీపీ కార్యకర్తలకు ఎప్పుడైంది? ఈ పరిణామాలన్నీ ఏంటి?
ఏమో బ్రదర్, ఇదంతా కన్ఫ్యూజన్ సినిమా ఒకటి ఉండే, ఇంగ్లీష్లో ఒకటి హాలీవుడ్ సినిమా ఒకటి ఉండే, ఇన్సెప్షన్ అని. వానికి కళ పడుతుంది, కళలో కళ పడుతుంది, ఆ కళలో మళ్ళీ కళ పడుతుంది, మళ్ళీ ఆ కళలో ఇంకో కళ పడతా ఉంటుంది. అట్లుంది జగిత్యాల రాజకీయం. చాలా పెద్ద హిట్ మూవీ అది ఇన్సెప్షన్. ఇక ఆయన ఇక అట్టెట్ట చెప్తాడు, ఆయనే చెప్పాలి, అదే నాకు అర్థమవుతలేదు. ఆయన తెలుగుదేశం ఆయన్నే. ఇప్పుడు అదే కదా కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకునేది. ఇప్పుడు నల్గొండ మంత్రులు కానీ, మహబూబ్నగర్ వాళ్ళు కానీ, ఖమ్మం వాళ్ళు కానీ, వీళ్ళందరూ వాళ్ళకు కూడా కన్ఫ్యూజనే ఉంది ఈ ఏ పార్టీ ముఖ్యమంత్రి అని. రాష్ట్ర స్థాయిలో బీజేపీ కన్ఫ్యూజన్ ఉంది అంటారు. అధ్యక్షులు స్థానిక సంస్థలు పట్టించుకోవడం స్థానం రాలేదన్నారు. సర్పంచ్ మొన్న జరిగిన ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లో పార్టీలకు సంబంధం ఏందండి? ఎవడైనా సంకల్ప గుర్తుకున్నాడు అనుకోర్రి. ఇప్పుడు ఈ రేవంత్ మేము 8,000 గెలిచినాము, 6,000 గెలిచినాము, మా రిబెల్ కూడా గెలిచినా అనమాట. మొన్నటిదాకా డిపాజిట్లే దిక్కు లేకుండా నాయన నీకు ఎక్కడిది క్యాడర్? నీ క్యాడర్ ఎక్కడిది? మీ పార్టీలో కూడా సో నేను అందుకనే ఎక్కడ కూడా నేను ఓపెన్, లాస్ట్ టైం కూడా ఈసారి కూడా సర్పంచ్ ఎన్నికలు పార్టీలకు అతీతం. మా పార్టీ వాళ్ళే 2-3 ఒక గ్రామంలో నిలబడొచ్చు, పాలిటిక్స్లో లేని వాళ్ళు మా పార్టీ శ్రేయోభిలాషులు నిలబడొచ్చు, నా పర్సనల్ శ్రేయోభిలాషులు నిలబడొచ్చు. వాళ్ళకి సింబలే లేదు. అది ప్యూర్లీ ఆన్ ఇండివిజువల్ బేసిస్ కొట్లాడతారు. ఇక దాని తర్వాత నేను ఒకటే చెప్పిన, ఇక నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి, మీరు ఎందుకు ఇస్తలేరు స్టేట్మెంట్, అటు ఆ బీజేపీ ఆయన ఇచ్చిండు, ఇటు ఈ బీజేపీ ఆయన ఇచ్చిండు అంటే, సరే ఏదో ఒకటి చెప్పాలి కదా. నేను అన్న గెలిచిన వాళ్ళల్లా బీజేపీ మెంబర్షిప్ ఎవరెవరికి ఉంది తీయండి అన్న. 96 మందికి వెళ్ళింది. పోయినసారి 5 ఉండే. అంటే ఓకే, ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్, బీజేపీ వాళ్ళని ప్రజలు ఆదరిస్తున్నారు అన్న సాటిస్ఫాక్షన్. అది రాష్ట్ర స్థాయిలో సీరియస్ తీసుకుంటున్నారు బీజేపీ మున్సిపల్ ఎలక్షన్. మేము కనుక కూర్చున్నాం కదా 22 ఈ టైం వేస్ట్ చేస్తున్నాం మేడం. మేము ఎందుకు కూర్చున్నాం మేడం? సార్ ఆడికి మన కరీంనగర్కి వెళ్ళి వచ్చిండు, ఈసారి అటు పెద్దపల్లికి వెళ్ళి వచ్చిండు, మేడం అటే ఆ జిల్లాకి వెళ్ళి వచ్చిండు, సీనన్న మెదక్కి వెళ్ళి వచ్చిండు. మా టార్గెట్ నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్న కార్పొరేషన్ ప్లస్ అన్ని మున్సిపాలిటీలు గెలవాలని ఉంది. బట్ డెఫినెట్లీ మా గ్రోత్ విల్ బి మల్టీఫోల్డ్. గ్రోత్ విల్ బి బిగ్. ఫైనల్గా రిజల్ట్ ఏమొస్తుందో విల్ వెయిట్ అండ్ వాచ్. డెఫినెట్గా గెలుస్తాం. స్పెషల్ ఫోకస్ పెడితే జగిత్యాల అన్ని మున్సిపాలిటీలలో ఈజీగా సునాయాసంగా గెలవచ్చు. రాష్ట్రంలో కూడా వితిన్ ఒక 35%, 40% ఫోకస్ పెడితే రాష్ట్రంలో అధికారంలో వస్తున్నటువంటి అరగేది కాదు. జగిత్యాల జిల్లాలో కానీ నిజామాబాద్ మున్సిపాలిటీ కానీ మిగతా స్థానిక సంస్థలు అంత ఫోకస్ ఎందుకు పెడుతున్నారు? ఎందుకు పెడతలేను? రోజు అదే పని చేస్తున్నాను నేను. ఇప్పుడు మీ ఛానల్ కెమెరా ముందరనే వచ్చి ఫోకస్ పెడితే అది ఫోకస్ పెట్టినట్టు అనుకుంటే నేనేం చేయలేదు. నేను 365 days 24/7 పొలిటీషియన్ని. నేను పార్ట్ టైం పొలిటీషియన్ కాదు. నేను ఢిల్లీలో ఉన్నా, నేను హైదరాబాద్లో ఉన్నా, ఇందూరులో ఉన్నా, నేను అన్ని వార్డులలో అన్ని బలమైన అభ్యర్థులు ఏ రకంగా తెచ్చుకోవాలనేది నడుస్తూ ఉంటుంది నా దిమాగ్లో. ఎమ్మెల్యేకి మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇప్పటికి? సాన్నిహిత్య సంబంధాలు ఉండాలనే కోరుకుంటాను నా నియోజకవర్గంలో 7 ఎమ్మెల్యేలతోటి. ఆ ఫోటోలు వేరే పరిణామాలకు దారితీస్తున్నాయి. అందుకనే చెప్తున్నా మీకు, ఆ ఫోటోలన్నీ అడ్మినిస్ట్రేటివ్ ఫోటోలు, ఏమైనా చర్చ నడిచిందా? అడ్మినిస్ట్రేటివ్ ఫోటోలు, ఆర్గనైజేషన్ ఫోటోలు కాదు. లోకల్ ఉన్న లీడర్లను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి ఆ ఫోటోలు. లోకల్ లీడర్ ఆ ఫోటోలు కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. మా మేడం ఏం కన్ఫ్యూజన్ కనబడతలేదే. క్యాడర్ ఏదో నడుస్తుంది, ఏదో జరుగుతుంది, ఆందోళన ఉంది. డాక్టర్ డజంట్ లుక్ కన్ఫ్యూజ్డ్. ఆవిడ రెస్పాన్సిబిలిటీ జగిత్యాలు, రాయకల్ మున్సిపాలిటీలు అభ్యర్థుల ఎంపిక జిల్లా నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ షార్ట్ లిస్ట్ చేసి పంపించాల్సిన బాధ్యత ఆవిడదే. ఇప్పుడు ఫలానా వ్యక్తి ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆయనకే తెలియనప్పుడు నాకెట తెలుస్తుంది? దాని గురించి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. 100% పాల్గొంటాం. కానీ జగిత్యాలకు వస్తే చిక్కుముడి పడ్డది. ఇలా ఎంటర్ అవుతుంటేనే ఫ్లెక్సీలు చూస్తుంటే చిక్కుముడి పడ్డది. మీకు ఎప్పటి నుంచో
కాకుండా ఇటు కాకుండా ఇబ్బంది గురి చేస్తుంది. అయ్యో మీరు ఉట్టి జగిత్తారే తెలుసు మీకు. ఇది సమాంతరంగా మళ్ళీ వాళ్ళు కూడా ఇక అన్ని పార్టీలలో అన్ని జాలాలు ఉంటాయి, ఏం కాదు. అవన్నీ ఉంటేనే కదా మాకు పని, లేకపోతే పని ఏముంటుంది మాకు? మాకు కూడా పని కావాలి కదా. ఓకే, థ్యాంక్ యూ. మంచి ప్రశ్నలు అడిగినరు.